కుమ్మడం గ్రామం ఉమామహేశ్వర స్వామి దేవాలయ అర్చకుడు. ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవాలయం 16వ శతాబ్దంలో పూర్వం ఎడవల్లి వారి వంశం వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా శివకేశవుల భేదం అనేది లేకుండా ఈ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం వెన్నంవారిగూడెం అని చెప్పేసి మన గ్రామంలోనే ఒక పక్కకి తూర్పు ఈశాన్య భాగంలో, అదేవిధంగా గ్రామ గర్భంలో శివాలయం ఉండడం జరిగింది. ఈ రెండింటికి కూడా సొరంగ మార్గం ఉంది. ఎందుకంటే వైష్ణవులు కూడా శివాలయంలోకి వచ్చి ఆరాధన చేసేవాళ్ళు, శివాలయంలో చేసే అర్చకులు కూడా వైష్ణవ ఆరాధన చేసేవారు. ఆ కాలంలో శివ వైష్ణవ భేదం ఉన్నది కాబట్టి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకొని ఈ రెండు దేవాలయాల్లో కూడా శివ వైష్ణవ అనే భేదభావం లేకుండా ఈ గ్రామంలో అర్చనలు నిర్వహించడం జరిగింది. కాలక్రమేణా ఈ యొక్క దేవాలయాల యొక్క ఆదరణ లేకుండా కొన్ని సంవత్సరాలు పోయింది. అప్పుడు ఈ దేవాలయాన్ని బల్జ సంగప్ప అనే ఒక అతను ఈ లింగాకారానికి రోజు అభిషేకం చేసుకుని మారడాకు పెట్టుకొని అట్లా చేస్తున్న సమయంలో గ్రామ పెద్దలందరూ కూడా పెద్దదొర వారు ఎడవల్లి వల్లభరెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేసాడు. ఆ తర్వాత కాలక్రమంలో మళ్ళీ వారి కుమారులు ఎడవల్లి రణిశేఖర్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, విక్రమరెడ్డి గారు ముగ్గురు కలిసేసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం సిజిఎఫ్ నిధుల ద్వారా ఆ రోజు కీర్తిశేషులు రామరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి కుమార్తె మా గ్రామ వాస్తవ్యులు కాబట్టి వారి ద్వారా సిజిఎఫ్ నిధులు కావాల్సిన డిపాజిట్ డబ్బు మనం చెల్లించడం జరిగింది. గ్రామానికి 12 లక్షల నిధుల ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే దానికి నిర్మాణానికి గవర్నమెంట్ పరంగా వచ్చింది మనకు 12 లక్షలు. మిగతాది అందరి యొక్క సహకారంతో 40 లక్షలతోటి ఇప్పుడున్న ప్రధాన దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయంలో నిత్య ధూపదీప నైవేద్యానికి ఏదైతే గ్రామంలో పొలం ఉందో ఆ పొలం ద్వారా వచ్చే ఆదాయంతో నిత్య ధూపదీప నైవేద్యం నడుస్తుంది. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు విశిష్టమైన రోజు, ఆ రోజు అందరికీ కూడా అన్న వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు బిల్వార్చన చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు విశేషంగా ప్రాతకాలంలో ఈ యొక్క విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, ఆ తర్వాతకి ప్రదోష సమయంలో స్వామివారికి ప్రీతిగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, రాత్రి లింగోద్భవ సమయంలో ఈ యొక్క కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అంటే దీనికి దాతలు ఎవరైనా ఉన్నారా సార్? దాతలు అనే దానికి ప్రధాన దాత ఎడవల్లి విక్రమరెడ్డి గారు, మమతా దంపతులు. వారు 4,50,000 రూపాయలు ఆ రోజు సిజిఎఫ్ నిధుల కోసం అని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభానికి పాతూరి ధర్మారెడ్డి గారు కుమారుడు, వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి ధ్వజస్తంభానికి వేయడం జరిగింది. ఇక ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యానికి దాతలు అనేది ప్రత్యేకంగా లేరు. వారు ఇంకొందరు గ్రామస్తులందరి సహకారం ఈ యొక్క పునర్నిర్మాణం చేసినప్పుడు కొందరు 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు 20,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల వస్తువులు, విగ్రహాలు ఒకళ్ళు ఇచ్చారు. అట్లా అన్ని రకాలుగా ఆ దాతల ద్వారా ఇప్పుడున్న నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ టెంపుల్ కింద ఏమన్నా ల్యాండ్కి సంబంధించి ఉన్నాయా సార్? 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అది దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఆ దేవాదాయ శాఖ ద్వారా వచ్చే ఆ యొక్క 4 ఎకరాల నుండి వచ్చే మత్తా ద్వారా ధూపదీప నైవేద్యం, అదేవిధంగా ఈ యొక్క కైంకర్యాలకు కార్తీక మాసం ప్రతి రోజు కూడా అభిషేకం చేయడానికి, అదేవిధంగా కళ్యాణోత్సవం చేయడానికి ఆ నిధుల ద్వారా వచ్చే ఆదాయంతో దేవాలయం యొక్క నిర్వహణ చేయడం జరుగుతుంది. అంటే ఆ కార్తీక మాసంలో కొబ్బరికాయలు కానీ అట్లాంటివి ఏమైనా ఏలంపాటలు వేస్తారు అసలు? అట్లాంటివి ఏం లేవు నాయన. ఎందుకంటే అంత విపరీతమైన జనం రారు, కాకపోతే జనం వస్తారు. అంత రద్దీగా ఉండే జనం, వేలంపాట్లు అట్లాంటివి ఏం లేవు నాయన. ఈ దేవాలయంలో మామూలుగా సర్వజనులు చుట్టుపక్కల దగ్గర 14 ఊళ్ళ నుండి జనాలు వస్తారు, మిర్యాలగూడ నుండి వస్తారు, అందరు కూడా వస్తారు. కానీ దానికోసం కొబ్బరికాయలు ఎవరి ద్వారా వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ కొబ్బరికాయల కోసం వేలంపాట్లు, అదేవిధంగా ఇక్కడ క్షౌరాలు చేసుకోవడం అట్లాంటిది ఏముంటుంది. ఏమైనా అభిషేకం కార్యక్రమం మాత్రమే చేయడం జరుగుతుంది. మీరు ఎన్నేళ్ళ నుంచి అందులో పూజ చేస్తున్నారు? ఇప్పుడు నేను పుట్టినప్పుడు 19 ఏళ్ల నుండి నేను విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఇది మా నాన్నగారు అర్చకత్వం చేశారు. తర్వాత నేను కూడా అదేవిధంగా అర్చకత్వం చేసుకుంటూ నిర్వహించుకుంటూ. ఇప్పుడు దీనికి అంటే చైర్మన్
ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు చైర్మన్లు? అంటే గతంలో చైర్మన్ వ్యవస్థ ఉండేది. దాని తర్వాతకి ఏమైందంటే ఆ చైర్మన్ తర్వాతకి ఏమైంది, ఆ తర్వాత కొత్త చైర్మన్ ఇంతవరకు వేయడం జరగలేదు. అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, అది మాకు సంబంధం లేదు. అంటే ఎందుకు మార్చలేకపోతున్నారు, కొత్త వాళ్ళని నియమించలేకపోతున్నారు? ఎక్కడ సార్ లోపం ఏంటి? అంటే ఆయన ఏమైనా ఉంటా అంటున్నాడా, లేక ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? మీరేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం ఈ చైర్మన్ అనేది ఇప్పుడు ఎక్కడైనా దేవాలయాల మీద ఆదాయం వస్తే చైర్మన్ పదవి కావాలని కొట్లాడుతారు. ఇక్కడ ఆదాయం లేదు కాబట్టి దానికోసం ఎవరు అడిగేవాళ్ళు లేరు, దాన్ని నిర్వహణ కోసం ముందుకు వచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే ఎవరన్నా దాతలు ఒక 10 లక్షలు డొనేషన్ చేయాలనుకున్నప్పుడు చైర్మన్ ఖచ్చితంగా ఉండాలి కదా సార్, మరి ఎట్లా? ఇప్పుడు ఆ దేవాలయాల యొక్క నిర్వహణ ఇప్పుడు మాకు శాశ్వత గుదే లక్ష్మీ నరసింహ శర్మ, కుమ్మడం గ్రామం, ఉమామహేశ్వర స్వామి దేవాలయ అర్చకుడు. ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవాలయం 16వ శతాబ్దంలో పూర్వం ఎడవల్లి వారి వంశం వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా శివకేశవుల భేదం అనేది లేకుండా ఈ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం, వెన్నంవారిగూడెం అని చెప్పేసి మన గ్రామంలోనే ఒక పక్కకి తూర్పు ఈశాన్య భాగంలో, అదేవిధంగా గ్రామ గర్భంలో శివాలయం ఉండడం జరిగింది. ఈ రెండింటికి కూడా సొరంగ మార్గం ఉంది. ఎందుకంటే వైష్ణవులు కూడా శివాలయంలోకి వచ్చి ఆరాధన చేసేవాళ్ళు, శివాలయంలో చేసే అర్చకులు కూడా వైష్ణవ ఆరాధన చేసేవారు. ఆ కాలంలో శివ వైష్ణవ భేదం ఉన్నది కాబట్టి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకొని ఈ రెండు దేవాలయాల్లో కూడా శివ వైష్ణవ అనే భేదభావం లేకుండా ఈ గ్రామంలో అర్చనలు నిర్వహించడం జరిగింది. కాలక్రమేణా ఈ యొక్క దేవాలయాల యొక్క ఆదరణ లేకుండా కొన్ని సంవత్సరాలు పోయింది. అప్పుడు ఈ దేవాలయాన్ని బల్జ సంగప్ప అనే ఒక అతను ఈ లింగాకారానికి రోజు అభిషేకం చేసుకుని మారడాకు పెట్టుకొని అట్లా చేస్తున్న సమయంలో గ్రామ పెద్దలందరూ కూడా పెద్దదొర వారు ఎడవల్లి వల్లభరెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేసాడు. ఆ తర్వాత కాలక్రమంలో మళ్ళీ వారి కుమారులు ఎడవల్లి రణిశేఖర రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, విక్రమరెడ్డి గారు ముగ్గురు కలిసేసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం CGF నిధుల ద్వారా ఆ రోజు కీర్తిశేషులు రామరెడ్డి వెంకటరెడ్డి గారు మన అప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి కుమార్తె మా గ్రామ వాస్తవ్యులు. కాబట్టి వారి ద్వారా CGF నిధులు కావాల్సిన డిపాజిట్ డబ్బు మనం చెల్లించడం జరిగింది. గ్రామానికి 12 లక్షల నిధుల ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే దానికి నిర్మాణానికి గవర్నమెంట్ పరంగా వచ్చింది మనకు 12 లక్షలు. మిగతాది అందరి యొక్క సహకారంతో 40 లక్షలతోటి ఇప్పుడున్న ప్రధాన దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయంలో నిత్య ధూపదీప నైవేద్యానికి ఏదైతే గ్రామంలో పొలం ఉందో ఆ పొలం ద్వారా వచ్చే ఆదాయంతో నిత్య ధూపదీప నైవేద్యం నడుస్తుంది. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు విశిష్టమైన రోజు, ఆ రోజు అందరికీ కూడా అన్న వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చన చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు విశేషంగా ప్రాతకాలంలో ఈ యొక్క విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, ఆ తర్వాతకి ప్రదోష సమయంలో స్వామివారికి ప్రీతిగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, రాత్రి లింగోద్భవ సమయంలో ఈ యొక్క కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అంటే దీనికి దాతలు ఎవరైనా ఉన్నారా సార్? దాతలు అనే దానికి ప్రధాన దాత ఎడవల్లి విక్రమరెడ్డి గారు, మమతా దంపతులు. వారు 4,50,000 రూపాయలు ఆ రోజు CGF నిధుల కోసం అని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభానికి పాతూరి ధర్మారెడ్డి గారు కుమారుడు, వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి ధ్వజస్తంభానికి వేయడం జరిగింది. ఇక ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యానికి దాతలు అనేది ప్రత్యేకంగా లేరు. వారు ఇంకొందరు గ్రామస్తులందరి సహకారం ఈ యొక్క పునర్నిర్మాణం చేసినప్పుడు కొందరు 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు 20,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల వస్తువులు, విగ్రహాలు ఒకళ్ళు ఇచ్చారు. అట్లా అన్ని రకాలుగా ఆ దాతల ద్వారా ఇప్పుడున్న నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ టెంపుల్ కింద ఏమన్నా ల్యాండ్కు సంబంధించి ఉన్నాయా సార్? 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అది దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఆ దేవాదాయ శాఖ ద్వారా వచ్చే ఆ యొక్క 4 ఎకరాల నుండి వచ్చే మత్తా ద్వారా ధూపదీప నైవేద్యం, అదేవిధంగా ఈ యొక్క కైంకర్యాలకు కార్తీక మాసం ప్రతి రోజు కూడా అభిషేకం చేయడానికి
అదేవిధంగా కళ్యాణోత్సవం చేయడానికి ఆ నిధుల ద్వారా వచ్చే ఆదాయంతో దేవాలయం యొక్క నిర్వహణ చేయడం జరుగుతుంది. అంటే ఆ కార్తీక మాసంలో కొబ్బరికాయలు కానీ అట్లాంటివి ఏమైనా ఏలం పాటలు వేస్తారు అసలు? అట్లాంటివి ఏం లేవు నాయన. ఎందుకంటే అంత విపరీతమైన జనం రారు, కాకపోతే జనం వస్తారు. అంత రద్దీగా ఉండే జనం, వేలం పాటలు అట్లాంటివి ఏం లేవు నాయన ఈ దేవాలయంలో. మామూలుగా సర్వజనులు చుట్టుపక్కల దగ్గర 14 ఊళ్ళ నుండి జనాలు వస్తారు, మిర్యాలలో నుండి వస్తారు, అందరూ కూడా వస్తారు. కానీ దానికోసం కొబ్బరికాయలు ఎవరి ద్వారా వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ కొబ్బరికాయల కోసం వేలం పాటలు, అదేవిధంగా ఇక్కడ క్షౌరాలు చేసుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు. ఏమైనా అభిషేకం కార్యక్రమం మాత్రమే చేయడం జరుగుతుంది. మీరు ఎన్నేళ్ళ నుంచి అందులో పూజ చేస్తున్నారు? ఇప్పుడు నేను పుట్టినప్పుడు 19 ఏళ్ల నుండి నేను విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఇది మా నాన్నగారు అర్చకత్వం చేశారు. తర్వాత నేను కూడా అదే విధంగా అర్చకత్వం చేసుకుంటూ నిర్వహించుకుంటూ. ఇప్పుడు దీనికి అంటే చైర్మన్ ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు చైర్మన్లు? అంటే గతంలో చైర్మన్ వ్యవస్థ ఉండేది. దాని తర్వాతకి ఏమైందంటే ఆ చైర్మన్ తర్వాతకి ఏమైంది, ఆ తర్వాత కొత్త చైర్మన్ ఇంతవరకు వేయడం జరగలేదు. అది ప్రభుత్వం చూసుకుంటారు, అది మాకు సంబంధం లేదు. అంటే ఎందుకు మార్చలేకపోతున్నారు, కొత్త వాళ్ళని నియమించలేకపోతున్నారు? ఎక్కడ సార్ లోపం ఏంటి? అంటే ఆయన ఏమైనా ఉంటా అంటున్నాడా, లేక ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? మీరేమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం ఈ చైర్మన్ అనేది ఇప్పుడు ఎక్కడైనా దేవాలయాల మీద ఆదాయం వస్తే చైర్మన్ పదవి కావాలని కొట్లాడుతారు. ఇక్కడ ఆదాయం లేదు కాబట్టి దానికోసం ఎవరు అడిగేవాళ్ళు లేరు, దాన్ని నిర్వహణ కోసం ముందుకు వచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే ఎవరన్నా దాతలు ఒక 10 లక్షలు డొనేషన్ చేయాలనుకున్నప్పుడు చైర్మన్ ఖచ్చితంగా ఉండాలి కదా సార్, మరి ఎట్లా? ఇప్పుడు ఆ దేవాలయాల యొక్క నిర్వహణ ఇప్పుడు మాకు శాశ్వత ఆ సమయంలో దేవాలయంలో తిరగటం జరుగుతుంది. అది మాత్రం నిదర్శనం అన్నమాట ఎవరికైనా. అదేవిధంగా సంతానం లేని వాళ్ళు కనుక 41 రోజులు కనుక దేవాలయాల్లో 41 రోజులు దీక్షగా భార్యాభర్తలు కనుక ప్రదక్షిణం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ రెండు చాలా మందికి తార్కాణాలు జరిగినాయి. ఈ రోజు నాకు కూడా ఒక 20 సంవత్సరాల వరకు వివాహం అయిన తర్వాత సంతానం కాలేదు. సంతానం కాకపోతే నేను కూడా అదే విధంగా ప్రదక్షిణం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ సంతానం కలిగిన తర్వాతకి ఆ దేవాలయం యొక్క అభివృద్ధి కోసం పెద్దలు ఎడవలి వారి కుటుంబం ద్వారా ఈ యొక్క ఆలయం మా చేతనైనంత వరకు మేము చేసుకోలేము. ప్రభుత్వం నుండి వచ్చింది ఏమైనా CGF నిధులు తప్పించి వేరే ఎటువంటి నిధులు మాకు రాలేదు సార్. గోశాల లాంటి ఏమన్నా ఏర్పాట్లు భవిష్యత్తులో చేస్తారా? ఉన్నాయి నేను ఆలోచనలు, వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇప్పుడు కార్తీక మాసంలో అన్నదానాలు అట్లాంటి భక్తులకి ఏమన్నా ఏర్పాట్లు చేసి? కార్తీక మాసంలో అన్నదానం ఏమి ఉండదు కానీ శివరాత్రి నాడు మాత్రం అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో ప్రత్యేకమైన పండుగలు ఏదైనా సందర్భంలో జరిగినప్పుడు అన్నదానం మన దేవాలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు శివమాల వేసిన వాళ్ళకి ఇట్లా ఈ గుడిలో ఏమన్నా ప్రత్యేకతలు చేస్తారా సార్? శివమాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ తక్కువ మాలలు వేసుకుంటున్నారు. ఇక్కడ వేసుకునేది ఎక్కువ ఆంజనేయ స్వామి వాళ్ళు, అదేవిధంగా అయ్యప్ప స్వామి వాళ్ళు. అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా దేవాలయానికి వస్తారు, వారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఎవ్వరు ఎటువంటి భక్తులు వచ్చినా కానీ నీరాజన మంత్రోత్సవాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక స్తోత్రంతో ముగించి ఏర్పాటు చేద్దాం సార్. శాంతం పద్మాసనస్థం శశిధరమకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమందవంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయోదూహం సాంకుశం వామభగే స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శ్రీమామహేశ్వర స్వామినే నమః.